సో చాలా మందికి ఇప్పుడు ఈ డాండ్రఫ్ తో పాటు గ్రే హెయిర్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో సహజంగా కూడా ఇప్పుడు లైఫ్ స్టైల్ ని ఉద్దేశించి కావచ్చు, లేదంటే మనం మీరు అన్నట్టు పిల్లల ఫుడ్ విషయంలో కావచ్చు. సో చిన్న వయసులోనే గ్రే హెయిర్ రావడానికి కారణాలు ఏంటి? ఒకవేళ గ్రే హెయిర్ ఉంటే దాన్ని మనం ఎలా మార్చుకొని ఒక న్యాచురల్ కలర్ కి తీసుకురావచ్చు? అది కూడా చాలా పెద్ద సమస్య అయిపోయింది. చిన్న పిల్లలు ఆల్మోస్ట్ లైక్ 6-7 years చూస్తున్నాం ఇప్పుడు మేము. సో దాని మెయిన్ రీజన్ ఒకటి జెనెటిక్స్. ఇప్పుడు మన పేరెంట్స్కి ఏ డికేడ్లో వచ్చిందో దానికి ముందు డికేడ్కి మనకు వస్తుంది గ్రేయింగ్. అండ్ అకార్డింగ్ టు ఆర్ టెక్స్ట్ బుక్ ప్రకారం 20-25 వరకే గ్రే హెయిర్ని ట్రీట్ చేయగలం. ఇప్పుడు ఒక 30 year old 40 year old వచ్చి మాకు గ్రే హెయిర్ ఉందని చెప్తాం అనుకోండి, మనం ఎక్కువ చేయలేము. అంటే చెప్తాము న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో ట్రీట్ చేసుకోండి అలా చెప్తాం. సో ఈ గ్రే హెయిర్కి మెయిన్ డెఫిషియన్సీ ఏంటంటే మనకి థైరాయిడ్ ఉందేమో చూడాలి. అండ్ చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య థైరాయిడ్ ఎక్కువ కనపడుతుంది. సో థైరాయిడ్ చెక్ చేయాలి. తర్వాత B12 డెఫిషియన్సీ ఉందేమో చూడాలి, విటమిన్ D డెఫిషియన్సీ ఉందేమో చూడాలి. మైల్డ్ షాంపూస్ ఇవ్వాలి, అదే మీరు చెప్పినట్టు. ఎక్కువ స్ట్రాంగ్గా ఇప్పుడు కొంతమంది ఏమీ హెయిర్ అంటే డాండ్రఫ్ లేకపోయినా యాంటీ డాండ్రఫ్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్స్ కానీ ఇట్లా కామన్గా యూస్ చేస్తూ ఉంటారు. అలాంటివి యూస్ చేయకూడదు. యాంటీ డాండ్రఫ్ షాంపూస్లో చాలా హార్ష్గా ఉంటాయి. దానివల్ల హెయిర్ క్యూటికల్ దెబ్బతిని దానిలో ఉన్న మెలనిన్ అంతా పోతుంది. సో దానివల్ల మనకి వస్తుంది గ్రే హెయిర్ వస్తుంది. అండ్ గ్రే హెయిర్ ట్రీట్ చేసేటప్పుడు కూడా టైం పడుతుంది. అంటే ఇప్పుడు మనం ట్రీట్ చేయగానే నెక్స్ట్ మంత్ కల్లా బ్లాక్ హెయిర్ వచ్చేయాలంటే కుదరదు. ఒకసారి వచ్చేసిన వైట్ హెయిరే, దాన్ని బ్లాక్ చేయలేము. డై వేస్తే కానీ అది బ్లాక్ అవ్వదు. సో మనం న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ చేసామనుకోండి, వచ్చే హెయిర్ బ్లాక్గా వస్తుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు టేక్ టైం. సో ఒక 3-4 months ఈజీగా పట్టేస్తుంది. సో పిల్లలకి అవన్నీ చూసుకోవాలి. ఓకే. సో జస్ట్ నో మీరు అన్నారు డై అని అన్నారు. సో చాలా మంది కూడా గ్రే హెయిర్ ని కవర్ చేసుకోవడానికి రకరకాల డైస్ ని ఉపయోగిస్తున్నారు. అండ్ సో డైస్ వల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుంది. సో మీరు దాన్ని ఎలా సజెస్ట్ చేస్తారు? డై అనేది కెమికల్ కదా, ఎప్పుడైనా కెమికల్స్ మంచివి కాదు. ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అందులో ఎంత స్ట్రాంగ్గా ఉంది డై అంటే ఎంత బ్లాక్గా ఉంది ఆర్ ఎంత తొందరగా కలర్ వస్తుంది అన్నవి అవాయిడ్ చేయాలి. న్యాచురల్ డైస్ ఎప్పుడైనా మంచిది. మెహందీ కానీ మన గోరింటాకు అలాంటి చిన్న ఇండిగో డైస్ కానీ అవి సేఫ్. అంత కలర్ రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే డై వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు. ఈ మధ్య కాన్ఫరెన్సెస్లో దానిలో మాట్లాడుతున్నారు. సో ఎందుకైనా మంచిది. ఇప్పుడు మనం ప్లాస్టిక్స్ అవన్నీ ఎలా అవాయిడ్ చేస్తున్నాం, దానివల్ల ఏమవుతుందో తెలియదు. కొన్ని స్టడీస్ ఉన్నాయి కానీ తెలియదు. అందుకే డైస్ కూడా పోస్ట్పోన్ చేయాలి. నేను ఆల్ టుగెదర్ వదిలేయండి అని చెప్పట్లేదు. ఇంపార్టెంట్ అకేషన్, మనకి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంది, వీ హ్యావ్ టు లుక్ కాన్ఫిడెంట్ అన్నప్పుడు యూజ్ చేయండి. అంటే 3-4 monthsకి ఒకసారి అలాగా. మరీ మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ వేసే వాళ్ళు కూడా ఉంటారు. అందులో కూడా చూస్ చేసుకోవాలి PPD ఫ్రీ డైస్. అంటే అందులో PPD ఉన్నదంటే మంచిది కదా. అమోనియా ఉండొద్దు, PPD ఉండొద్దు. అండ్ మెడికల్లో మైల్డ్ డైస్ ఇస్తాం మేము అవసరం అంటే. ఎస్పెషలీ మగవాళ్ళకి ఈ మీసాలకి గడ్డలకి వేస్తారు కదా, దట్ ఈస్ మోర్ డేంజరస్. ఎందుకంటే స్కాల్ప్ కన్నా ఫేస్ ఈజ్ వెరీ వెరీ సెన్సిటివ్. సో అందుకే మగవాళ్ళలో తొందరగా 40 వచ్చేసరికి బ్లాక్ అయిపోతున్నాను అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒకటేమో జనరల్ స్కిన్ కేర్ లేకపోవడం వల్ల, అంటే సన్ స్క్రీన్ వాడకపోవడం వల్ల, మాయిశ్చరైజర్ వాడకపోవడం వల్ల, ఇంకోటి హెయిర్ డైస్ ఎక్కువ వేసేయడం వల్ల ఫేస్లు బ్లాక్ అయిపోతున్నాయి. సో మేము చెప్పేది ఏంటంటే పోస్ట్పోన్ చేయండి. ఎంత కుదిరితే అంత చేయండి. లేదు వాడాల్సి వస్తుందంటే మెడికల్ డైస్ వాడండి. లేదు అంత అఫోర్డ్ చేయలేమంటే మామూలు మెహందీలు, ఈ గోరింటాకులు కానీ ఇండిగో డైస్ అంటే న్యాచురల్ డైస్ యూజ్ చేసుకోండి. ఓకే.